సాక్షి కన్నా బలంగా వైకాపాకి అనుకూల ప్రచారం చేసే న్యూస్ వెబ్సైట్ ఏది అంటే అందరూ టక్కుని చెప్పే పేరు గ్రేట్ ఆంధ్ర. జగన్ ని టాకీలు వేసి లేపడం, తెలుగుదేశంపై బురద జల్లడమే గ్రేట్ ఆంధ్ర లక్ష్యమని అందరికీ తెలుసు. అలాంటి గ్రేట్ ఆంధ్ర ఇవాళ ఒక సంచలన వార్తను ప్రచురించింది. అదేమిటంటే అనంతపురం కేంద్రంగా రాయలసీమతో పాటు ఇతర వెనకబడిన ప్రాంతాల్లో పేదలకు సేవ చేస్తున్న సంస్థ ఆర్డిటి. విదేశీ విరాళాలతో నడిచే ఈ సంస్థకి విదేశీ నిధులు అందకుండా 2020లో కేంద్రం FCRA లైసెన్స్ ని రద్దు చేసింది. దీంతో ఈ సంస్థ మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ సంస్థ నిర్వాహకుడు ఫెర్రర్ అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కలిసి తమ సమస్యని వివరించారు. ఈ సమస్యని పరిష్కరించే బాధ్యతను జగన్ ఒక సీనియర్ IAS అధికారికి అప్పగించారు. ఆ అధికారి ఫెర్రర్ ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన మళ్లీ జగన్ ని కలవాలని ప్రయత్నించిన జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. యువగళం పాదయాత్రలో భాగంగా ఈ సంస్థను సందర్శించిన నారా లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫెర్రర్ ని లోకేష్ ఉండవల్లికి పిలిచి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ లకు ఈ సమస్యని పరిష్కరించే బాధ్యత అప్పగించారు. చంద్రబాబు, లోకేష్ లు స్వయంగా అమిత్ షా సహ కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. ఫైనల్ గా ఈ సంస్థ FCRA లైసెన్స్ ని 2031 వరకు రెన్యువల్ చేయించారు. RDT ని ఆదుకున్నది లోకేష్ అయితే జగన్ దానికి క్రెడిట్ తీసుకోవడం తప్పు కదా అని గ్రేట్ ఆంధ్ర కాస్త గట్టిగానే రాసింది. పైగా చంద్రబాబుని క్రెడిట్ చోరీ అంటావా అంటూ బాగానే గడ్డి పెట్టింది. సొంత మీడియా లాంటి గ్రేట్ ఆంధ్రాని జగన్ ని ఇంతగా ఉతికారేసినా జగన్ బుద్ధి మారుతుందంటే డౌటే.